ఇంతకు మీకు లవ్ స్టోరీ ఉందా? సిరీస్లోనా? సిరీస్ లోనే, నేను సిరీస్ దాటి వెళ్ళట్లేదు. సిరీస్ లో ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. అంటే నేను ఫస్ట్ లవ్ స్టోరీ ఉందా అంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించారంటే రియల్ లైఫ్ లో ఏదన్నా ఉందా ఏంటి? లేదు బ్రో, పాపం ఎక్కడుందేమో. వస్తారు యా. వీడియో చూసి ఎవరన్నా వస్తే పాపం ఆల్రెడీ 100+ అండి. సార్కి ఎప్పుడో బిగ్ ఫ్యాన్ పేజ్ ఉంది, ఫ్యాన్స్ ఆర్మీ ఉన్నారు, అందరు ఉన్నారు. నైస్. టైం వచ్చినప్పుడు ఐ థింక్ సో, ఆ సందర్భం వచ్చినప్పుడు. కానీ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ సీరియస్లీ. ఏంటంటే యూజువల్గా బిగ్ బాస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షోగా ఎంటర్టైన్ చేసాము, కానీ దాని తర్వాత యాజ్ యాక్టర్ వైజ్ కానీ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒక పర్ఫార్మెన్స్ చూడాలని ద పీపుల్ ఆర్ ఆల్సో వెయిటింగ్. రైట్. అంటే ఆశ అనేది కూడా ఫ్రమ్ హియర్ విల్ స్టార్ట్. రైట్, ఎందుకంటే వేరే లెవెల్ ది అనౌన్స్ అయినప్పుడు ఐ గాట్ లైక్ సో గుడ్ రెస్పాన్స్ లైక్ ఫ్రమ్ పీపుల్. నాకు మెసేజెస్ నిండిపోయి నా బాక్స్ అంతా లైక్ యూనో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్, ఫైనలీ యూఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి. ఎందుకంటే 2 ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయాయి. సో చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా మంది. సో ఫైనలీ ఇది రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు 12th కి రిలీజ్ అవుతుందంటే, నిన్న నేను గ్రూప్ లో ఐ జస్ట్ చాట్ విత్ ఎవ్రీవన్. లైక్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మొత్తం ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. దాంట్లో జస్ట్ నేను హాయ్ అని పెడితే టక్ 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 మెసేజ్లు వచ్చేసాయి. ఎవ్రీవన్ ఒకటే అంటుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ వేరే లెవెల్ ఆఫీస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ వేరే లెవెల్ ఆఫీస్. అండ్ దట్ మేడ్ మీ ఫీల్ సో ఎమోషనల్, లైక్ కనెక్టెడ్ టు పీపుల్. లైక్ యూనో ఇంత కనెక్ట్ అయి ఉన్నారు ఏంటి వీళ్ళు. ప్రతి చిన్న అప్డేట్ అయినా, నేను పెట్టే స్టోరీ లేకపోతే నేను పెట్టే చిన్న బ్రాండ్ చేసినా నాకు రెస్పాన్స్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఆ రెస్పాన్స్ తగ్గలేదు, 4 ఏళ్ళైనా అలానే ఉంది, అలానే కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ సో ఆల్ బికాస్ ఆఫ్ ది లవ్ దే హ్యావ్ ఆన్ మీ సమ్వేర్ లైక్ దాట్. బాగా కనెక్ట్ అయిపోయి, సో నాకు కూడా ఒక మంచి స్టోరీ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే. అండ్ ఫైనలీ ఈ వేరే లెవెల్తో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. యా, I think his fans will get satisfied. Satya character, he is perfect for that. Okay. I think munduvi ఆగిపోయి అన్నావు కదా. Right. I think it is a blessing. ఏదైనా కానీ ఆగిపోయాయంటే మనం సమ్ గుడ్ ప్రాజెక్ట్ లో వస్తున్నారు ఇప్పుడు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ది క్యాస్ట్ అయినా లేకపోతే స్టోరీ అయినా దీంట్లో ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఇట్స్ నాట్ ఓన్లీ 1-2 క్యారెక్టర్స్, అందరూ అదర్ కొట్టేస్తున్నారు. లైక్ నాకే భయం అవుతుంది, ఎవరిని చూస్తారా అంటే ఒక్కనొక పాయింట్ లో ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ ఆరా ఉంది, డిఫరెన్స్ ఉంది. సో ఒకరికి ఒక దానికి సంబంధం లేదు. అట్లాంటిది ఎవరికి ఏ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అవుతామో మనకే అర్థం కాదు. ఐ థింక్ సో ఒక 15-10 ఎపిసోడ్స్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంటుంది జనాలకి ఎవరెవరు ఎక్కువ లాగా. అది 15 ఎపిసోడ్స్ తర్వాత పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు వివాన్ క్యారెక్టర్ కి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతుండొచ్చు, రమ్య క్యారెక్టర్ కొంతమంది, నా క్యారెక్టర్ కొంతమంది. సో అలా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. సో ఆ విషయంలో అయితే ఐఎమ్ రియలీ హ్యాపీ. లైక్ అందరికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఆడియన్స్ అయితే పక్కా ఉంటారు. అండ్ మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నా రూమ్మేట్స్ అందరు సాఫ్ట్వేరే. మా ఎందుకు బ్రో అంటే ఏంటి అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నువ్వు మాత్రం ఒక సైడ్ మీ రూమ్ లో? ఇప్పుడు డిఫరెంట్ గా ఉండాలి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉందామని చిన్నప్పటి నుంచి. మహేష్ బాబు అంటాడు కదా, నలుగురికి నచ్చినది సాంగ్. అయ్యా, ఆ నలుగురిలో నువ్వు ఒకటి మాత్రం 5వ వాడిగా సపరేట్ గా వచ్చేసి సెపరేట్. నలుగురు వేరు చేస్తే వేరు చేస్తా. రూమ్ అంతా నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళు ఈఎంఐ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. శాలరీ పడ్డ రోజు నైట్ ఆనందపడతారు, విత్ ఇన్ 2 days లో డబ్బులు ఏరేసుకుంటారు. అరే ఈఎంఐ రా ఇలా. నేను ఈ షూట్ చేసినప్పుడు కూడా నాకు దగ్గర నుంచి వాళ్ళని చూస్తాను కాబట్టి నాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరికి కనెక్ట్ అవుతారో, ఏ క్యారెక్టర్ నచ్చుద్దో అది చూడాలని ఎక్కువ ఉంది నాకు. ఓకే. మేము కూడా అంటే ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను కొంచెం రీసెర్చ్ చేశాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే 2 ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఏం మాట్లాడుతారు, కొన్ని వర్డ్స్, కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్ వర్డ్స్ ఉంటాయి, అవి నాకు అసలు తెలీదు. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు, ఆ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటిది అని నేను వాళ్ళకి ఫోన్ చేసి మరి అడిగా, ఇదేంటి ఈ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ అంటే అది షార్ట్ కట్స్ వర్డ్స్ ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీ అంటారు. కేటీ అంటే మనకి ఏంటో తెలియదు, బట్ ఇట్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అలా అంటాం, కానీ వాళ్ళు కేటీ ఇది అని అంటారు. సో అలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము చాలా నేర్చుకున్నాం. ఓకే.
మొత్తానికి మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేసామంటే రెడీ టు గో అని చెప్పేసి చేసేస్తారా వర్క్? మాకు అసలు ఎవ్రీ మంత్ అలానే ఉంది. ఎవ్రీ మంత్ 15 days షూట్ చేస్తున్నాం మేము. ఆ 15 days నిజంగా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉంది మాకు. 6 to 6 వెళ్ళి మేము వెళ్ళి ఆఫీస్ లో వర్క్ చేసుకొని కమింగ్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా సమ్వేర్ తిన డైలాగ్స్ అతని డైలాగ్స్ ఉన్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపించదు మాకు. నిజంగా వాడు తిడుతున్నాడా లేకపోతే ఈమె తిడుతుందని అన్నట్టు అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నేను కూడా ఇచ్చే జవాబు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వాడు ఒక్కొక్కసారి అంటాడు, అరే అంతా బ్రో అంతా సీరియస్ గా అనకు బ్రో ప్లీజ్ అంటే ఆ క్యారెక్టర్ అలాంటి ఇలా చూస్తాడు సీరియస్ గా. అసలు ఇప్పుడే కదా వచ్చాడు నేను సీరియస్ గా క్యారెక్టర్ అలాంటిది. సమ్వేర్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్ చేస్తున్నాడు చాలా. అందరికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే నేను 4 years నుంచి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది లైఫ్ లో. సమ్వేర్ అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి అందరు ప్రూవ్ చేసుకుందాం, మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఒక కాంపిటీషన్ లాగా వెళ్తుంది. ఓకే, ఆఫ్టర్ 90s ఏంటంటే దానికంటే ముందు ఈవెన్ సలార్లో కూడా చూసాం, చిన్న తలుక్కులా మెరిసి వెళ్ళిపోతావు. ఓకే, సలార్లో కాటేరమ్మ ఫైట్ లో ఉంటుంది. కాటేరమ్మ ఫైట్ లో కాటేరమ్మ ఈవిడే. మీ ఆఫీస్ లో కాటేరమ్మ ఆమెమో కానీ ఇక్కడ ఆఫీస్ లో కాటేరమ్మ కాజల్ గారు. కాజల్ గారు బ్రాంచ్ మేనేజర్ కదా, ఉంటుంది ఉంటది ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ఓకే, సో ఆఫ్టర్ 90s సో ఆ ఇంపాక్ట్ని సో కొంచెం క్రాస్ అయ్యే అవకాశం దీనిలో ఉంటుందా మీ క్యారెక్టరైజేషన్? అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఎలా అయితే 90s తర్వాత అందరు నన్ను దివ్య అని ఎలా అయితే అనుకున్నారో, ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఆఫీస్ తర్వాత నన్ను అందరూ రమ్య అనే ఓన్ చేసేసుకుంటారు అని నేను అనుకుంటున్నా ఆబ్వియస్ గా. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది, ఒక విలేజ్ నుంచి వస్తుంది, తన వేరే ఒక డ్రీమ్ కోసం వస్తుంది, పెళ్లిని జంప్ చేసి మరీ వస్తుంది. తెలుసా తెలీదా? ప్రోమోలు ఎక్కడ ఉంది పెళ్లి జంప్ చేసి? నీ ప్రోమో ఇంకా రాలేదుగా. యాక్చువల్ తిని చెప్పినట్టు నిజంగా ఆ రమ్య క్యారెక్టర్ అన్నా లేకపోతే వేరే క్యారెక్టర్స్ కన్నా నేను నా ఫోన్ లో కూడా తన పేరు రమ్య అని ఫీడ్ చేసుకున్నాను. ఎక్కేసింది బ్రో, ఎక్కేసింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చూసే వాళ్ళకి ఫస్ట్ అంతా ఒరిజినల్ నేమ్స్ తెలియవు అందరికి. ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎంత కష్టమైందంటే నేను ఇక ఆది అనే పిలిచేదాన్ని. ఎవరి క్యారెక్టర్స్ అని ఇప్పుడు మహేందర్ అంటే కిషోర్ అని అంటుండే, అలా ఎవరి క్యారెక్టర్స్ అయినా మాకు ఒరిజినల్ పేరు కంటే వాళ్ళ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను కూడా మీరు ఆదిత్య కదా అంటే నో అఖిల్ వివాన్. అయితే ఏంటి సీరియస్నెస్ మీరు చూపించాలా నా మీద చూపిస్తున్నాడు అంటే బేసికలీ ఇక్కడ సిరీస్ లో కూడా అంతే. ఇక్కడ కూర్చుంటాడు, నేను తిడుతూనే ఉంటా, సత్య కూడా ఆదిని అంటే ఎప్పుడు సత్య ఆదిని తిడుతూనే ఉంటా. అంటే వాడు చేసే పనులు అలా రమ్య కూడా ఆదిని తిడుతూనే అలా కాదు బ్రో, అంత తప్పు చేయాలి. ఆది కంటే అఖిల్ వివాన్ మీద ఇంకా జాలేస్తుంది. సెట్ కి వచ్చారంటే మొత్తం అందరూ రోజు చేస్తుంటారు నన్ను. రోజు నిన్న అదే కదా, వాడు మమ్మల్ని రోజు చేస్తాడు. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరుకుతుంది ఎంతో కొంత. నీ మీద జాలి ఎంత చూపించాలో మాకు అర్థమైపోయింది బ్రో, చెప్పాల్సిన అవసరం లేదు. మంచి యాక్టర్లు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు, అందుకే ఈ సిరీస్ లో ఉన్నారు బ్రో. కాజల్ గారు వస్తే ఇంకా వేసుకుంటారు నన్ను. వస్తారు, తెలుపు అంకల్ దాకున్నారు, కూర్చోబెడదాంలే.